వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2018 సంవత్సరంలో విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి కోడికత్తి ఎపిసోడ్ ఒక చిన్న గాయం నుంచి మొదలై ఒక పెద్ద రాజకీయ కథగా మారిన ఒక క్లాసిక్ కేస్ స్టడీ బాస్. ఈ కథలో హీరో కూడా ఉన్నాడు, విలన్ కూడా ఉన్నాడు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే కథ ఎప్పుడు ముగుస్తుందో ఇప్పటికీ ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఈ ఎపిసోడ్లో సెంటర్లో ఉన్నటువంటి వ్యక్తి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అప్పట్లో రాష్ట్ర ప్రతిపక్ష నేత. ఆయన సీఎం కాకముందు విశాఖ ఎయిర్పోర్ట్లో ఆయన మీద జరిగినటువంటి దాడి ఒక చిన్న కోడి కత్తి గాయం. కానీ దానిని చుట్టూ నిర్మించినటువంటి నెరేటివ్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్ కుట్ర రేంజ్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ అసలు కామెడీ కమ్ సీరియస్ ట్విస్ట్ ఏంటంటే ఈ కేసు పెద్దదిగా తీసుకొని ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ వాళ్ళు రంగంలోకి దిగారు. అలా చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారే కీలకం. అంటే సింపుల్గా చెప్పాలంటే స్వయంగా ఆయనే దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎన్ఐఏని పిలిపించుకుని ఇప్పుడు అదే దర్యాప్తు మీద ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం అన్నమాట. కోడికత్తి కేసు మీద ఎన్ఐఏ చేసినటువంటి ఈ విచారణ అంతా కూడా సంతృప్తికరంగా లేదు అనేది ఆయన నెరేటివ్. పోనీ ఎన్ఐఏ ఏమైనా ఇది ఈజీగా తీసుకుందంటే ఎన్ఐఏ సరదాగా తీసుకోలేదు. దేశ భద్రతా కోణంలో చూసేటువంటి సంస్థ కాబట్టి ఏళ్ల తరబడి ఈ కేసుని పూర్తిగా తవ్వింది. ఫైనల్గా ఏమంది ఇందులో పెద్ద కుట్రేం కనిపించట్లేదు, వ్యక్తిగత చర్యలాగే ఉంది అనేది వాళ్ళ కంక్లూజన్ లైన్. అంటే మనం అనుకున్న సినిమా స్టోరీకి బదులు వాళ్ళు డాక్యుమెంటరీ తీసేశారన్నమాట. కరెక్టే కదా. కానీ కథ ఆగిపోయిందా? లేదు, అక్కడే ఆగలేదు. ఎసల క్లైమాక్స్ అనేది స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి లాజిక్ ప్రకారం నాకు అనిపించిన కథే నిజం కావాలి, లేదంటే దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు అనే ఫీలింగ్ అనిపిస్తోంది అని విమర్శలు వస్తున్నాయి. అందుకే లోయర్ కోర్టు నుంచి హైకోర్టు వరకు అపీల్స్, రివ్యూస్, పిటిషన్స్ ఇలా లీగల్ జర్నీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక ఓ చిన్న ఫన్నీ పాయింట్, సినిమాల్లో హీరో గాయం అయితే వెంటనే రివెంజ్ మోడ్ అనేది ఆన్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంకా ఇన్వెస్టిగేషన్ మోడ్ కూడా ఆఫ్ కాలేదు. ఇక ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితి చూస్తే అది మాత్రం సీరియస్ విషయం. అభిమానంతో ఏదో చేశాడా లేక ఇంకేదైనా కారణమా అన్నది పక్కన పెడితే కేసు ప్రొలాంగ్ అవుతూ ఉంటే ఒక వ్యక్తి జీవితం కూడా లాంగ్ సస్పెన్స్లో పడిపోతుంది. కోర్టులు, కేసులు అంటే ఎప్పుడు స్టార్ట్ అయిందో గుర్తుంటుంది, కానీ ఎప్పుడు ఫినిష్ అవుతుందో తెలియదు అన్నటువంటి పాయింటే. ఇక్కడ మరొక యాంగిల్ పాలిటిక్స్. ఒక చిన్న ఘటనని చాలా చిన్న ఇన్సిడెంట్గా ముగించేయచ్చు, కానీ దాన్ని పొలిటికల్ నెరేటివ్గా మారిస్తే అది ఏళ్ల పాటు కొనసాగింది. ఇదే ఇక్కడ జరుగుతోంది అనేది విమర్శకుల అభిప్రాయం. మొత్తానికి ఇక్కడ ఎన్ఐఏ సరిపోలేదా? పోనీ సిబిఐ రావాలా? లేదు ఎస్పీజీ కమాండోలు, లేదంటే ఇంకా రావాళ్ళు ఏమన్నా దిగాలా? ఇంకా ఏమన్నా అత్యున్నత ఏజెన్సీస్, పోనీ సిఐఏనో, మొసాద్నో, MI6నో ఇలాంటి వాటిని తీసుకురావాలా? ఎవరిని తీసుకొస్తే మాత్రం ఈ కోడికత్తి కేసు అనేది క్లియర్ అవుతుంది? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో కోర్టుకి కూడా అటెండ్ అవ్వలేదు, ఆయనకి భద్రతాపరమైనటువంటి కారణాలని. సరే, ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు పోనీ ఏమన్నా దీనికి సంబంధించి సరే ఎన్ఐఏ వాళ్ళు అవసరం లేదు, నేనే కదా ముఖ్యమంత్రిని, నా డీజీపీలే ఉన్నారు గౌతమ్ సవాంగ్, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మొత్తం ఇద్దరు వాళ్ళ టీంలు ఇవన్నీ పెట్టి అసలు ఈ కోడికత్తి శ్రీనివాసరావుని పూర్తి స్థాయిలో ఇంకా ఎక్కువగా విచారణ చేసి మొత్తం కేసు అంతా ముగించేస్తే అయిపోతుంది కదా అన్నటువంటిది లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. కోడికత్తి శ్రీనివాసరావు అని తెలుగుదేశం పార్టీ పంపించి వాళ్ళే ఇదంతా చేశారు. కానీ ఎన్ఐఏ వాళ్ళు మాత్రం ఇక్కడ ఇందులో తెలుగుదేశం పార్టీయో ఇంకోటో ఏదీ లేదు, అతను వ్యక్తిగతంగానే చేశాడు ఇదంతా అనేది వాళ్ళు తేల్చిపెట్టినటువంటిది. అంటే సినిమా నాకు చూపించలేదు, డాక్యుమెంటరీ చూపించారు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దీంట్లో ఇంకా రివ్యూ పిటిషన్లు ఇంకా ముందుకు వెళ్తున్నాయి. అసలు ఏం జరిగింది? ఇన్నేళ్ల పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నాడు. ఇదంతా ఓకే, ఫైన్. కానీ అసలు ఈ కథకి ముగింపు ఎప్పుడు? ఎన్ఐఏ, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, భారతదేశంలో ఉగ్రవాద కదలికలు, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి సంఘ విద్రోహ శక్తులు ఎక్కడ ఉన్నా సరే హుటాహుట్టిన వాళ్ళు వెళ్ళి పట్టుకుంటారు ఇన్వెస్టిగేషన్ చేసి. అలాంటి వాళ్ళు ఎయిర్పోర్ట్లో అంతమంది మధ్యలో సీసీ కెమెరాల్లో భద్రత మధ్య, కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య జరిగినటువంటి ఒక ఘటన, ఒక చిన్న ఘటన, ఒక కోడికత్తితో పొడిచారు అన్నటువంటిది. అసలు ఆ నెరేటివ్ అనేదే చాలా అనుమానాస్పదంగాను, ఆశ్చర్యకరంగాను, హాస్యాస్పదంగాను ఉంది. ఇదే చెప్తున్నారు చాలామంది. అంతమంది భద్రతలో కోడికత్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా తీసుకెళ్ళగలిగాడు,
ఎవరు ముందుకు తీసుకెళ్లారు? ఎయిర్పోర్ట్లో ఏది తీసుకెళ్లాలన్నా సరే, ఆఖరికి అగ్గిపెట్టె తీసుకెళ్లాలన్నా సరే 100 స్కానర్ల మధ్యలోంచి వెళ్ళాలి. అలాంటిది కోడికత్తిని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటికే పూర్తిస్థాయి భద్రత పక్కనుంది. అలాంటి మనిషిని కోడికత్తితో భుజం మీద పొడి చేశారు. అసలు ఏం జరిగింది ఇప్పటిదాకా అంటే ఆ కోడికత్తే ఇప్పటి ఫలితాలకు కూడా కారణమయ్యింది అనేది కూడా అభిప్రాయం చెప్తున్నారు. కానీ ఇప్పటికీ ఇందులో నెరేటివ్ ఇంకా ఏదో కుట్ర ఉంది, అదంతా బయటికి రావాలి. మరి ఎప్పటికి వస్తుంది? ఎవరు తీయాలి? ఎన్నేళ్ళు పడుతుంది? ఇది కూడా సమాధానం లేనటువంటి ఒక ప్రశ్నగానే మిగిలిపోతుందా? వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.